హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే మొదలు పెట్టేస్తానండి. ఈరోజు మొదటి శుక్రవారం కదండి శ్రావణ మాసంలో. మీరందరూ పూజ చేసుకున్నారా? మొదటి శుక్రవారం పూజను మా ఇంట్లో నేను కూడా చేసుకున్నాను. ఆ తర్వాత తాతయ్య నేను పొలం వెళ్ళి నాగల చెలుకూర తీసుకొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత పప్పులేసి వండాను. ఆ తర్వాత కొబ్బరికాయతో కూర వండానండి. అదే పులుసు పెట్టాను. ఈ రెసిపీ కూడా బాగుంటుంది. ఆ తర్వాత అమ్మ దగ్గర నేను తీసుకొచ్చిన మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్ రెండింటిని కూడా కిచెన్లో పెట్టేసుకున్నాను. మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా? నచ్చితే వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన వీడియోలోకి వచ్చేస్తే శ్రావణ మాసం మొదటి శుక్రవారం రోజున ఇంట్లో పూజ అయితే మొదలైందండి. పొద్దున్నే నేను పిల్లల్ని స్కూల్కి పంపించేశాను. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నేను రెడీ అయ్యి పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాను. పూజ గదిని సర్దుకోవడం, ఇంకా ఫొటోస్ ఇవన్నీ శుభ్రం చేసుకోవడం, బొట్లు పెట్టడం అలాంటివన్నీ కూడా పూజ గదికి సంబంధించినవన్నీ తాతయ్య చేసేసుకుంటారు. ఇక ప్రసాదం చేయడం మాత్రమే నా పని అనమాట. ఇంక ముందుగా ప్రసాదం చేసేద్దామనేసి ఈరోజు నేను సేమియా కేసరి చేస్తున్నానండి. అమ్మవారికి పాలతో చేసిన ప్రసాదం అంటే ఇష్టమంట. ఇంక నేను మొదటి వారం ఈరోజు ఇంకా పాలతోనే చేద్దాం అనుకున్నాను, కానీ ఇంట్లో కూడా పాలు తక్కువగా ఉన్నాయి. సరే అనేసి ఈసారికి సేమియా కేసరి చేస్తున్నాను. ఇంకా 4 వారాలు ఉన్నాయి కదా, ఆ తర్వాత చేద్దాంలే అనేసి ఇంకెలా అయితే సర్ది పెట్టేస్తున్నాను ఈరోజు. ఉన్న వాటిలోనే సర్దుకోవాలి కదా. ఇంకా ముందుగా నేను ఒక ఇత్తడి గిన్నెని ప్రసాదాలు చేయడానికి మాత్రం పక్కకు పెట్టేసుకుంటాను. ఈ ఇత్తడి గిన్నెని పండగలప్పుడు ప్రసాదాలు చేయడానికి మాత్రమే ఉపయోగిస్తాను. ఇంక ఇదిగోండి, ముందుగా పసుపు రాసేసి కుంకుమ బొట్లు కూడా పెట్టేశాను. గ్యాస్ స్టవ్ కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేశాను. ఇప్పుడు నేను సేమియా కేసరిని చేయడానికి ముందుగా నేతిలో జీడిపప్పులను వేయించి పక్కకు తీసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే నేతిలో ఏదైనా ఒక గ్లాసు క్వాంటిటీగా పెట్టేసుకుని ఒక గ్లాస్ సేమియాలని ముందుగా నేను నేతిలో వేయించేస్తున్నాను. దగ్గరే ఉండి కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం అటు ఇటు వెళ్ళామా అంటే మాడిపోతాయి. తాతయ్య ఏదో అడిగారు ఇద్దామనేసి నేను కొంచెం అలా తప్పుకున్నానో లేదో అక్కడక్కడ మాడు పట్టడం మొదలైపోయాయి. ఇంకా అందుకనే చెప్తున్నాను, ఎటు వెళ్లకుండా దగ్గరే ఉండి వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ నేను సేమియాలు తీసుకున్నాను కదా, ఏ గ్లాస్తో అయితే సేమియాలు తీసుకున్నానో అదే గ్లాస్తో 2 గ్లాసుల నీళ్ళని వేసుకున్నాను. ఇక నీళ్లు మరుగుతున్నప్పుడు ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న సేమియాలను కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. సేమియా కేసరి మాత్రం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇంకా మనకి పాలు లేకపోయినా కానీ ప్రసాదం చేసుకోవచ్చు. ఇంకొకసారి పాలు లేవంటే ఏం చేయాలి అనేసి ఆలోచిస్తూ ఉంటాం కదా. ఇంకా చాలా రకాలు ఉన్నాయనుకోండి, కాకపోతే సేమియా కేసరి అయితే చాలా సులువుగా చేసేసుకోవచ్చు. నాకేమో ఇంకా ప్రసాదం చేయడం అవ్వలేదు, అమ్మమ్మకు కూడా అవ్వలేదు అనేసి ఈ లోపల ఎవరైనా అయితే బయటికి వెళ్ళిపోయి కూర్చుంటారు. ఇక్కడ తాతయ్య చూడండి కూర్చొని మెడిటేషన్ చేసేసుకుంటున్నారు, ఇంకా మాకు అవ్వలేదనేసి. చాలా భక్తిగా పూజలు చేసుకుంటారండి. నేను చాలా వీడియోస్లో మీతో షేర్ చేశాను. ఇప్పటి నుంచి కాదు, మా అమ్మ చిన్నప్పటి నుంచి తాతయ్య ఇంతే. ఉదయం సాయంత్రం 2 పూట్ల పూజ చేసుకున్న తర్వాతే టిఫిన్ చేస్తారు, లేదంటే భోజనం చేయడం పూజ అయిపోయిన తర్వాతే చేస్తారు. ఇంక ఇదిగోండి, సేమియా ఇలా ఉడికిపోయిన తర్వాత ఒక గ్లాస్ నేను సేమియాలు తీసుకున్నాను కాబట్టి 3/4 గ్లాస్ పంచదార తీసుకున్నాను. ఫుల్గా ఒక గ్లాస్ తీసేసుకున్నాము అంటే తీపి ఎక్కువ అవుతుంది. ఎక్కువ తినే వాళ్ళైతే ఒకటి వేసేసుకోవచ్చు, కానీ లేదంటే 3/4 గ్లాస్ సరిపోతుంది. కాసేపటికి పంచదార కరిగి పాకం వస్తుంది కదా, ఆ పాకంలో సేమియా ఉడుకుతుంటే మంచి సాఫ్ట్గా అయిపోతుందండి. సేమియా భలే ఉంటుంది. ఇంకా తర్వాత నేను సేమియా కేసరి చేస్తున్నాను, కానీ ఇది సేమియా కేసరేనా అని నా కంటికి అసలు ఆనట్లేదు. ఎందుకంటే బయట కొన్న సేమియా కేసరి ఎల్లో కలర్లోనో లేదంటే రెడ్ కలర్లోనో ఉంటుంది కదా, వాళ్ళు ఫుడ్ కలర్ వేసేస్తారు. మనమేమో కలర్ వేయం కాబట్టి మన కంటికి కనబడట్లేదు. ఇంకా అందుకని నేను ఒక స్పూను పసుపును కూడా వేశాను. పసుపు వేసిన తర్వాత ఇప్పుడు సేమియా కేసరి చేస్తున్నానన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఇంట్లో ఏ స్వీట్ చేసుకున్నా కానీ కలర్ కోసం ఫుడ్ కలర్ని అసలు వాడకండి. కొంచెం పసుపు వేసామంటే మనం ఫుడ్ కలర్ వేసినంత కలర్ అయితే వచ్చేస్తుంది, కానీ స్మెల్ మాత్రం ఏమీ రాదండి. పసుపు స్మెల్ అయితే అసలు ఏమీ రాదు. ఆ తర్వాత నేను ఇంకా దేవుడి దగ్గర కూడా పెట్టేశాను. అమ్మమ్మ, తాతయ్య, నేను ముగ్గురం అయితే పూజ చేసేసుకుంటున్నాము. పిల్లలేమో స్కూల్కి వెళ్ళిపోయారు, మా మావయ్య పనికి వెళ్ళిపోయారు. ఇంకా మేము ముగ్గురం కలిసి ఇక్కడ పూజనైతే చేసేసుకుంటున్నాము.
ఈ సంవత్సరం శ్రావణ మాసంలో 5 శ్రావణ శుక్రవారాలు వచ్చాయంటండి. ఆడవాళ్ళందరికీ ఇంకా పండగే. ప్రతి సంవత్సరం 4 శుక్రవారాలే వస్తాయి కదా! ఈసారి మాత్రం 5 శ్రావణ శుక్రవారాలు వచ్చాయంట. 3వ శ్రావణ శుక్రవారం రోజునేమో వరలక్ష్మి వ్రతం వచ్చింది. ఇంతకీ ఇంట్లో మీరు కూడా పూజను బాగా చేసుకున్నారా? ఇంతకంటే బాగా చేసుకుని ఉంటారులే అండి. మేమైతే నార్మల్‌గా ఇదిగోండి ఎప్పుడూ ఎలా చేసుకుంటామో అలా చాలా సింపుల్‌గా చేసుకున్నాము. నేను ఒక్కోసారి ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళ దేవుడి గదైతే చాలా అందంగా అలంకరించి ఉంటుందండి. నాకు అప్పుడు అనిపిస్తుంది మంది చాలా సింపుల్గా ఉంది అనేసి అనిపిస్తుంది. ఎందుకంటే నేను పూజలు చేసేది చాలా తక్కువ కదా. ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కువగా పూజలు చేస్తున్నారంటేనే బయటికి యాత్రకు వెళ్ళినప్పుడు రకరకాల విగ్రహాలని ఫొటోస్ అని అవన్నీ తెచ్చుకుని అలంకరించుకుంటారు. ఇంట్లో మగవాళ్ళు ఎక్కువ పూజ చేస్తే చాలా సింపుల్గానే ఉంటుంది కదా పూజ గది. నేను చేసేది చాలా తక్కువ. ఇంకా అమ్మమ్మ కూడా ఇప్పుడు తగ్గిపోయింది చేయడం. ఇంకా తాతయ్యే ఎక్కువ చేస్తారు కాబట్టి తాతయ్య ఎలాగా అలంకరించుకుంటారో ఇక అలానే ఉంటుంది మా దేవుడి గది. ఈ మొదటి శ్రావణ శుక్రవారం రోజున మా ఇంట్లో పూజ చాలా ప్రశాంతంగా చేసుకున్నామండి. పూజ అయిపోయిన తర్వాత ఇక పొలానికైతే బయలుదేరాము. ఎందుకు పొలం వెళ్తున్నాము అంటే పొలంలో ఒక ఆకుకూర ఉందండి. అది ఇప్పుడు ఎక్కువగా వర్షాలు కురిసిన తర్వాత వర్షాలకు వస్తదనమాట. నేను మొన్న నుంచి తాతయ్యని అంటుంటే మన పొలంలో లేదు లేదు అనేసి అంటున్నారు. ఈ ఆవును మేపుతా అలా తిరుగుతూ ఉంటారు కదా! ఎక్కడో కనిపించిందంట తాతయ్యకి. నిన్న సాయంత్రం వచ్చిన తర్వాత కనిపించింది అనేసి చెప్తే ఇప్పుడు నేను అన్నాను, ఎలానో పూజ చేసుకున్నాం కదా తాతయ్య ఎళ్ళి తీసుకురా పప్పులో వేసి వండుతానంటే, సరే అని తాతయ్య బయలుదేరారు. ఇంకా వీడియో తీసి మీకు కూడా చూపిద్దామనేసి తాతయ్యతో పాటు నేను కూడా బయలుదేరాను. ఈ ఆకుకూర పేరు నాగలి జల్లికూర అండి. ఈ నాగలి జల్లికూర మన పొలంలో లేదండి. పక్క పొలంలో ఉంది. ఇప్పుడు మన పొలం నుండి పక్క పొలానికైతే అడుగు పెడుతున్నాం తాతయ్య నేనును. ఇక ఇది సరిహద్దు. వాళ్ళకి మనకి ఇది సరిహద్దు అనమాట. అసలు మన పొలంలో ఎందుకు లేదు అనేదంతా కూడా ఇంకా సేపటి తర్వాత చెప్తానండి. నిన్న ఈ నాగుల జల్లికూరకు సంబంధించి ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా నిన్న. ఆ షార్ట్ వీడియోలో నేనేమన్నానంటే నాగుల జల్లికూర అనేసి అన్నాను. ఆ అమ్మ వెంటనే ఫోన్ చేసేసి నాగుల జల్లికూర కాదమ్మా నాగలి జల్లికూర అనేసి దానికి సంబంధించి అసలు ఏమంటారు ఎందుకు అంటున్నారు అనేసి ఇదంతా కూడా ఒక చిన్న స్టోరీ చెప్పి మన ఫ్రెండ్స్తో కూడా ఈ విషయాన్ని షేర్ చేయి అనేసి నాతో చెప్పింది. అసలు ఎందుకు అంటారు ఏంటి అనేది అంతా కూడా అమ్మ నాకు ఏం చెప్పిందో అది మీకు చెప్తానండి. ఇదిగోండి ఫైనల్గా ఇక్కడైతే దొరికేసింది. ఈ ఆకుకూర ఎలా ఉందంటే సేమ్ మనం పొనగంటి కూర అంటే అందరికీ తెలుస్తుంది కదా, పొనగంటి కూర టైప్లోనే ఉంటుందండి. ఇప్పుడు నాగలి జల్లు కూర అనేసి అంటే ఇప్పుడు వర్షాలు ఎక్కువగా కురిసిన తర్వాత మాత్రమే చేనుని దున్నుతారు కదా. ఎద్దులకి నాగలి కట్టి వర్షం పడిన తర్వాత చేనంతా దున్నేవారంట. నాగలితో దున్నిన తర్వాత వర్షపు జల్లు అంటే వాన పడిన తర్వాత ఈ ఆకుకూర వచ్చేదంటండి. అంటే నాగలితో దున్నిన తర్వాత జల్లు పడిన తర్వాత వచ్చిన ఆకు కాబట్టి నాగలి జల్లు కూర అనేసి అనేవారంట. అర్థమైందండి? నేనేదో చెప్పాలనుకున్న చెప్పేసాను, మరి మీకు అర్థమైందో లేదో. నాగలి జల్లు కూర అంటే నాగలితో దున్నిన తర్వాత జల్లు అంటే వర్షం పడిన తర్వాత వచ్చే ఆకు కాబట్టి నాగలి జల్లు కూర అనేవారంట. అంటే అమ్మకి మొక్కలంటే చాలా ఇంట్రెస్ట్ కదా. చూశారు కదండి మా ఇంటికాడ ఎన్ని మొక్కలు ఉంటాయో. అంటే అది ఇప్పటికిప్పుడు వచ్చిందనుకోండి ఆ ఇంట్రెస్ట్, మనం అంతలా శ్రద్ధ చేసి మొక్కలు పెంచలేము. ఆ ఇంట్రెస్ట్ అనేది అమ్మకి చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టే ఇప్పుడు కూడా అలా కంటిన్యూ చేస్తుంది. చిన్నప్పుడు కూడా మొక్కలంటే ఇష్టం కాబట్టి పెద్దవాళ్ళు చెప్పుకునే మాటలు గుర్తున్నాయంట అమ్మకి. అందుకనేసి నాకు చెప్పింది అనమాట, చాలా క్లియర్గా చెప్పింది. ఒక్కో ఏరియాని బట్టి ఈ ఆకుకూరని పిలిచే విధానం కూడా మారిపోతుందండి. కానీ మాకు తెలిసిందేదో మేము చెప్పాము. ఒకవేళ ఈ వీడియోని ఎవరైనా అంటే మా ఏరియాస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తున్నారనుకోండి, వాళ్ళకి ఇది కాదు ఇది దీనివల్ల అంటారు మీరు చెప్పింది తప్పు అనేసి మీలో ఎవరికన్నా అనిపిస్తే కనుక మాతో కూడా షేర్ చేశారనుకోండి, మాకు కూడా తెలుస్తుంది కదా, వీళ్ళకి ఏదో తెలిసినట్టు చెప్పేస్తున్నారు అని నవ్వుకోకుండా అసలు కారణం ఇది అని చెప్పారంటే నాకు తెలుస్తుంది. నాతో పాటుగా నేను ఇంకొంతమందికి చెప్తాను. ఇవన్నీ కోతులు తినేసినాయి తాతయ్య. ఆవులు తినేసినాయా? కోతులు తింటాయా? వాసన బాగుంది. తాటి చెట్టు కింద చాలా తాటికాయలు రాలిపోయి ఉన్నాయి. ఇంకా పడిన కాయ పడినట్టు ఆవులు తినేస్తాయంట. ఈ ఆవులు అయితే మనే కాదండి, ఎవరియో ఇంకా గడ్డి మేస్తూ మేస్తూ ఇలా వచ్చేసాయి అనమాట. మన ఆవులేమో ఎక్కడికి వెళ్ళవు, తాతయ్య దగ్గరే ఉండి మేపుతారు కాబట్టి మన పొలంలో తిరిగితే వాటికి సరిపోతుంది. ఇంకా కొంతమంది ఏంటంటే ఆవుల్ని ఇప్పేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. అలాంటి ఆవులన్నీ ఇలా తిరుగుతూ ఉంటాయి. ఇంకా నాగలి జల్లి కూర కోసేసుకుని తీసుకొచ్చేసాము.
ఇక్కడేమో తాటికాయలు వేస్తారా తీసుకెళ్దామా అనేసి అంటున్నారు తాతయ్య. కానీ ఈ రోజైతే నేను వేయలేను, ఇంకా అందుకనేసి వద్దనేసి అన్నాను. తాటి గారెలు వేసుకోవాలన్నా, తాటి రొట్టె వేసుకోవాలన్నా తాటి చెట్టు మించి కాయ పడిన తర్వాత ఆ రోజే మనం తీసుకెళ్ళి వండేసుకోవాలి. లేదంటే ఆ కాయలో పురుగులు పట్టేస్తాయి. ఇప్పుడు మన పొలం నుండి తీసుకెళ్ళాలి అంటే ఇంకా తాటికాయలు ఉన్నాయి, నల్లేరు కాళ్ళు ఉన్నాయి, వాక్కాయలు ఉన్నాయి. ఇంక ఇవన్నీ కోసేసరికి అంత టైం సరిపోదు. నల్లేరు కాళ్ళు కూడా మనం ఆ రోజే వండేసుకోవాలి. ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొద్ది కానిలే తాతయ్య అనేసి అన్నాను. ఇంకా తర్వాత తాతయ్య ఏమో 2 ఆవుల్ని కలిపేసి తల్లి పిల్ల ఎటు వెళ్లకుండా ఒకే చోట ఉంటారనేసి రెండింటిని కలిపి వదిలేశాడు. ఇక్కడ ఎక్కడికి వస్తున్నారో మీదకి వచ్చేది, మీరు పొడిచేద్దామని. పొడిచేస్తావా మీదకి వచ్చేస్తున్నావు. పొడిచేస్తానికి వచ్చేస్తుంది మీదకి. గుర్తుపట్టలేదు నన్ను. గోమాత గుర్తుపట్టలేదా నన్ను? మర్చిపోయావా? ఏయ్ రాకు. వాటిని అలా చేలో వదిలేసాము అంటే తాతయ్య మళ్ళీ వచ్చేంతవరకు అలా మేస్తూ ఉంటాయి. ఈ లోపల ఇదిగోండి ఇంటికి కూడా వచ్చేసాము. వచ్చిన తర్వాత ఆకుకూరని కూడా కోసేస్తున్నాము. ఆకుకూరలను కొయ్యాలంటేనే కష్టమండి. చిన్న చిన్న ఆకులు ఉంటాయి కదా. ఈ ఆకుకూర పొనగంటి ఆకుకూర టైప్లో ఉంటుందండి. ఆకులు పొడవుగా ఉంటాయి. కానీ మనం గుర్తుపట్టడానికి ఈ పువ్వులు ఉన్నాయన్నమాట. ఒకసారి తాతయ్య అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పువ్వులు చూపించేసరికి ఇంకా ఎక్కడుందో చూసి అక్కడ నేను కూడా పీకేశాను. ఈ నాగులజెల కూరని మనం పప్పులో వేసి వండుకున్నామంటే పప్పు చాలా రుచిగా ఉంటుందండి. నాగులజెల కూర వేసేసరికి మనం పప్పులో ఏ ఆకుకూర వేసినా ఇంత రుచి రాదనమాట, అంత బాగుంటుంది. నేను ఈరోజు ఉదయాన్నే పప్పు కడిగేసి నానబెట్టేశాను. ఇంక ఇప్పుడు వచ్చిన తర్వాత నానబెట్టిన పప్పులో కొంచెం పసుపును, ఈ ఆకుకూరని కూడా శుభ్రంగా కడగాలి. ఎందుకంటే ఇసుక నేల కదా, ఎక్కువగా ఇసుకుండొచ్చు. బాగా కడిగేసి ఆకుకూరను కూడా వేసేసి కుక్కర్లో పెట్టేశాను. ఇంకొక వైపు ఏమో తాలింపును కూడా పెట్టేసుకుంటున్నాను. నేను ఏ తాలింపు పెట్టినా కానీ తాలింపు సరుకులన్నింటినీ కొంచెం ఎక్కువగానే వేస్తానండి. ఎక్కువగా జీలకర్ర వేయడానికి ట్రై చేస్తాను. ఇంకా అందరూ కూడా జీలకర్రని ఎక్కువగా వాడండి. ఆ తర్వాత కుక్కర్ విజిల్ తీసేసి పప్పులో చింతపండుకి బదులుగా నేను ఇక్కడ ఉప్పులో వేసిన మామిడి బద్దలు అయితే వేసానండి. ఈ మామిడికాయ బద్దలు ఉన్నన్ని రోజులు కూడా వాటినే వాడతాను పులుపు కోసం. చాలా బాగుంటుందండి. మనం చింతపండు వేసినా ఇంత రుచి రాదేమో, మామిడికాయ బద్దలు వేసేసరికి చాలా రుచిగా ఉంటుంది. ముందుగా మామిడి ముక్కల్ని నీటిలో నానబెట్టేసి ఇప్పుడు ఆ మామిడి ముక్కల్ని కూడా వేసేసాను. ఆ తర్వాత కొంచెం కల్లుప్పును కూడా వేసేసి పప్పు గుత్తితో మెదపకుండా ఇలా గరిటెతో మెదిపితే సరిపోతుంది. లేదంటే మరీ మెత్తగా అయిపోతుంది కదా. ఫైనల్గా తాలింపును కూడా వేసేసాను. ఈరోజు నేను మీకు నాగులజెల కూర పప్పు వండి చూపించాను. ఇంకా తర్వాత ఏంటంటే మొన్న అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనీ ప్లాంట్ ఒకటి, స్నేక్ ప్లాంట్ ఒకటి ఈ డబ్బాలతో సహా అమ్మ దగ్గర నుంచి ఎత్తుకొచ్చేసాను. అడిగితే అమ్మ పట్టుకెళ్ళు అనేసి అంది. ఈ 2 ప్లాంట్స్ కూడా మనం ఇండోర్ ప్లాంట్స్ కదండి, లోపల కూడా పెంచుకోవచ్చు. నేను కిచెన్లో పెట్టుకుందాము అనేసి ఈ రెండింటిని తీసి తెచ్చేసుకున్నాను. చూసేసరికి చాలా బాగా నచ్చేసాయి. అంటే ఇంతకుముందు కూడా చూశాను కానీ నాకు ఐడియా రాలేదు. ఇంకా వెంటనే తీసుకురావాలి అనిపించింది, తీసుకొచ్చేసాను. ఈ మొక్కల్ని నేను ఇంట్లో పెడుతున్నాను కాబట్టి మొక్కలకి మొదల్లో ఇలా స్టోన్స్ వేస్తే కలర్ఫుల్గా బాగుంటాయి కదండి. ఇలా స్టోన్స్కి కలర్స్ వేసేసి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి కదా. ఇంకా డబ్బులు పెట్టి కొనడం ఎందుకు, మన పొలంలోనే దొరుకుతాయి కదా అని మా మావయ్యని పొలం నుంచి తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. మొన్న పొలంలో బోర్ వేసాం కదండి. బోర్ వేసినప్పుడు పైపులు కిందకి దించిన తర్వాత ఆ పైపు చుట్టూరు ఈ గులకరాలు వేస్తారంట. ఇవి చాలా కాస్ట్ అండి, చాలా రేటు పెట్టుకున్నారు వీటిని. ఇంకా కొన్ని గులకరాలు అయితే పొలాలు ఉన్నాయి, నేను చూశాను కదా. ఇంకా అందుకని నాకు ఐడియా వచ్చేసి అవి తీసుకురా అంటే తీసుకొచ్చారు. ఇవేమో అన్ని షేపుల్లో ఉన్నాయి. రౌండ్గా ఉన్నాయి లేవా అనేసి అంటే నీకోసం రౌండ్గా ఉన్నాయి అక్కడ తీసుకురాను అనేసి అంటున్నారు. సర్లే ఏవో తీసుకొచ్చారు కదని వాటిని అయితే ఇలా వేసేస్తున్నాను. కానీ నాకేమని ఉందంటే ఈ రాళ్ళన్నిటికీ కూడా 2-3 కలర్స్ తెప్పించి ఒక్కో రాయికి ఒక్కొక్క కలర్ వేసి అప్పుడు వేసామనుకోండి ఇంకా చాలా బాగుంటాయి కదా. ఇక్కడ నేను గ్యాస్ స్టవ్ పక్కన పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇంకా అలా కలర్స్ వేయాలంటే ఇంకొంచెం టైం పడుతుంది. ఈ చిన్న చిన్న రాళ్ళకి కలర్స్ వేయాలి, కలర్స్ తీసుకురమ్మని అడిగితే బాగోదు కదా. ఇంక ఇప్పుడు ఎందుకులే, తర్వాత ఎప్పుడన్నా తీసుకురమ్మందాము అనేసి ఇప్పుడైతే అలా వేసేసాను. కానండి ఎప్పటికైనా ఆ చిన్న చిన్న స్టోన్స్ అన్నిటికీ కూడా నేను కలర్స్ వేయాలి అనేసి అనుకుంటున్నాను. ఆ తర్వాత ఇటువైపు ఉన్న ఈ గోడ కూడా కలర్ బాగాలేదండి.
గ్యాస్ కౌంటర్‌కి పైన టైల్స్ ఉంటాయి గానీ, ఇటువైపు ఉన్న వాల్ ఏమో పెయింటింగ్‌తో ఉంటది. ఆ పెయింట్ కూడా వేసి చాలా రోజులైపోయింది కాబట్టి, అసల వీడియోస్‌లో లుక్ అనేది బాగోవట్లేదు. ఇలాంటి ప్లాంట్స్ అన్నా పెట్టాము అంటే కొంచెం లుక్ బావుంటది కదా అని ఇటువైపే పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇంతకీ ఆ మొక్కలు బాగున్నాయో లేదో నాతో కూడా చెప్పండి. ఇంకా పప్పుతో భోజనం అయిపోయింది. ఇక సాయంత్రానికి ఈరోజు నేను కొబ్బరితో కూర వండుతున్నానండి. కొబ్బరితో మనం ఎక్కువగా పచ్చడి చేసుకుంటాము, లేదంటే చట్నీలు చేసుకుంటాం కదా! అలా కాకుండా కొబ్బరికాయతో కూర వండుకోవచ్చండి. మనం పచ్చిశనగపప్పుని నానబెట్టి వేసుకుని ఇగురులా వండుకోవచ్చు, లేదంటే పులుసు పెట్టుకోవచ్చు, లేదంటే పప్పు కొబ్బరికాయ కూడా వండుకోవచ్చు. పప్పు కొబ్బరికాయ కూడా చాలా బాగుంటుందండి. నాకు చాలా ఇష్టం. తర్వాత ఎప్పుడైనా ఒకసారి వండుకుందాము. ఈరోజైతే కొబ్బరితో పులుసు పెడుతున్నాను. ఇంకా దానికి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వీటిని కూడా కట్ చేసి తీసి తెచ్చేసుకున్నాను. ఇంకా పచ్చి కొబ్బరి మనం పులుసు పెడుతున్నాం కాబట్టి కొంచెం చింతపండుని కూడా నానబెట్టేస్తున్నాను. స్నేక్ ప్లాంటు ఇంకా మనీ ప్లాంటు ఆ ప్లేస్‌లో పెట్టడం వల్ల వీడియోలో లుక్ బాగుంది కదండీ! నేను ఎక్కువగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసిన తర్వాత వీడియో తీసేటప్పుడు అక్కడే తీస్తాను. ఇంకా అక్కడే గోడ బాగోవట్లేదనేసి వీటినైతే పెట్టేశాను కదా! ఇప్పుడు చాలా బాగుందనిపించింది. ఇప్పుడిక కొబ్బరికాయ పులుసును కూడా పెట్టేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర ఏసుకోవాలి. మర్చిపోయి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసానని సైడ్‌కి ఇలా ఆయిల్‌ని లాగేసి అందులో ఆవాలు, జీలకర్ర వేయించేసాను. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అందులో చిటికెడంత పసుపును కూడా వేసేసి ముందు ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించేసాను. ఆ తర్వాత కట్ చేసుకున్న ఒక చిన్న టమాటాని కూడా వేసేసి అది కూడా మగ్గిపోయిన తర్వాత రుచికి తగినంత కల్లుప్పును, 2 స్పూన్ల కారం వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు మునిగేంత వరకు నీళ్ళను కూడా వేసేసుకుని ఇప్పుడు ఒకసారి కలిపేసి ఉల్లిపాయ ముక్కల్ని ఉడికేస్తున్నాను. ఇంకా ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయి నీళ్ళు దగ్గరగా అవుతున్నాయి అన్నప్పుడు కొబ్బరిని కూడా వేసేసుకుంటున్నాను. కొబ్బరి కూడా వేసేసి ఇంకాసేపు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు రసాన్ని కూడా వేసేసుకుంటున్నాను. చింతపండు రసాన్ని కూడా వేసేసిన తర్వాత ఇంకొంచెం సేపు ఉడికించామంటే కొబ్బరితో పులుసు రెడీ అయిపోయిందండి. ఇంట్లో మనకి కూరగాయలు ఏమీ లేవు అన్నప్పుడు ఇలా మనం కొబ్బరితో పులుసును కూడా పెట్టేసుకొని వండుకోవచ్చు. ఇంకా మనకి చపాతీ, రోటీ అలాంటాటిలో కావాలంటే ఇగురులా పచ్చిశనగపప్పు వేసి వండుకున్నామంటే అలా కూడా బాగుంటుంది. ఈరోజు కూరలో నేను మసాలాలు ఏమీ వేయలేదండి. ఎక్కువగా ఇలానే వండుకుంటాం కాబట్టి మీకు కూడా ఇలానే చూపిస్తున్నాను. ఫైనల్‌గా కొత్తిమీరని కూడా వేసేసాను. సాయంత్రానికి వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా ఈరోజు వ్లాగ్ అయితే కంప్లీట్ అయిందండి. నాకు తెలిసిన ఒకే ఒక హెయిర్ స్టైలు, నాకు వచ్చిన ఒకే ఒక హెయిర్ స్టైల్‌ని మీతో షేర్ చేస్తున్నాను ఈరోజు. ఇప్పటి వరకు ఒక పిచ్చి దెయ్యంలాగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. జడ కూడా సరిగ్గా వేసుకోలేదు. ఇంక జడ వేసుకుంటున్నాను కదా అని మీకు చూపిస్తున్నాను. సైడ్‌కి కానీ, మధ్యలో కానీ పాపిడి తీసేసుకుని, ఇలా చుట్టేసుకుని వెనకాల ఒక క్లిప్ పెట్టుకుని ఇంకా జడలు వేసుకుంటానండి. మీరు నన్ను వీడియోస్‌లో చూడడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇదే హెయిర్ స్టైల్‌తో ఉంటాను. వేరే ఏ జడ వేసుకున్నా నా ఫేస్‌కి సెట్ అయినట్టుగా అనిపించదు. నాకొచ్చిన హెయిర్ స్టైల్ ఇదే. నాకు సెట్ అయిన హెయిర్ స్టైల్ కూడా ఇదే. జడ మొత్తం వేసేసుకున్న తర్వాత చివర్లో కొంచెం చిరాగ్గా ఉంటాయి కదండీ! అంటే ఎగుడు దిగుడుగా ఉన్నట్టు ఉంటాయి కదా! హెయిర్ స్టైల్ చేయించుకున్న వాళ్ళకైతే కరెక్ట్‌గా ఉంటది కానీ, ఇంక ఇంట్లో ఉండే వాళ్ళకైతే అంత కరెక్ట్‌గా ఉండదు కదా! మనం కట్ చేసినా కానీ సిల్కీ హెయిర్ కాదనుకోండి, ఇలా ఏదో రుప్పలాగా వచ్చేస్తది. అలా కాకుండా చివరన ఇలా చిన్న ముడి వేసి వదిలేసామనుకోండి, ఒక 5 నిమిషాల తర్వాత ఇప్పేసాము అంటే రౌండ్ రౌండ్‌గా తిరిగినట్టుగా వస్తది, బావుంటది. ఇంకా అది కూడా చూపిస్తున్నాను ఇక్కడ. ఇది వాల్టి వ్లాగ్ అండి. నచ్చితే వీడియోకి లైక్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తా. అప్పటి వరకు ఉంటానండి. బాయ్ అండి. బాయ్.